మహిళలు తలుచుకుంటే ప్రభుత్వాలే మారిపోతాయి. ఆఫ్టర్ ఆల్ ఓ ఊరు మారదా చెప్పండి? ఎస్, ఆ మహిళలు తమ గ్రామాన్ని ఆదర్శంగా నిలిపారు. గ్రామాన్ని పట్టి పీడిస్తోన్న మద్యం మహమ్మారిని తరిమి కొట్టారు. సామాన్య మహిళలు మోగించిన ఆ మార్పు దండోరా ఎన్నో గ్రామాలకు స్ఫూర్తినిస్తోంది. ఎంత దూర ప్రయాణమైనా ఒక అడుగుతోనే ప్రారంభమవుతుంది. ఆ స్ఫూర్తితోనే గ్రామానికి పట్టిన పీడను వదిలించుకునేందుకు ఇక్కడి మహిళా లోకం కదిలింది. యువకుడి మరణానికి కారణమైన ఆ భూతాన్ని గ్రామం నుంచి తరిమివేయాలని సంకల్పించింది. ఊరి కోసం, ఊళ్ళోని ప్రతి ఒక్కరి బాగు కోసం ఇక్కడి మహిళలు ఉద్యమాన్ని చేపట్టారు. ఈ గ్రామానికి పట్టిన పీడ ఏంటి, మహిళలు చేపట్టిన ఉద్యమం ఏంటి, మనం కూడా తెలుసుకుందాం. నల్లగొండ జిల్లా చిట్యాల మండలం ఏపూరుకు చెందిన 29 ఏళ్ల ధనుంజయ అనే యువకుడు మద్యానికి బానిసై రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. ధనుంజయ మరణంతో భార్య, కూతురు, కొడుకు, వృద్ధులైన తల్లిదండ్రులు దిక్కులేని వాళ్ళయ్యారు. చిన్న అబ్బాయి మందు తాగి కింద పడి దెబ్బలు తాకి చచ్చిపోయిండు. ఆ బాబుకు ఇద్దరు, ఒక పాప ఒక బాబు. 3 రోజులు ఉంచినాం మేము. మందు అమ్మొద్దు మా ఊర్లో. మందు వల్ల చాలామంది ఖరాబ్ అవుతారు. మందు అమ్మొద్దు అని మా యొక్క అంటే మీ మహిళలంతా కలిసి తీర్మానం చేసుకున్నాం. అమ్మిన వాళ్ళకు 1,00,000, తాగిన ఆయనకు 20,000, పట్టించిన ఆయనకు 10,000. ఇది ధనుంజయ కథ మాత్రమే కాదు. ఏపూరు గ్రామంలో 650 కుటుంబాలున్నాయి. గ్రామానికి సమీపంలో పరిశ్రమలు ఏర్పాటు కావడం, రవాణా రంగంలో ఉపాధి అవకాశాలు ఎక్కువగా ఉండడంతో గ్రామానికి చెందిన యువత ఎక్కువగా డ్రైవర్లుగా స్థిరపడ్డారు. ఊరుకు చెందిన 350 మంది డ్రైవర్లుగా జీవనం సాగిస్తున్నారు. బెల్ట్ షాపులు పెరిగాయి, మద్యం విక్రయాలు విచ్చలవిడిగా మారాయి. చాలా మంది డ్రైవర్లు మద్యానికి బానిసలుగా మారారు. కొట్టుడు, తాగుడు, కొట్టుడు, ఇంకా ఏముంది, ఇంకా ఇల్లు ఒకటే ఉంది. మా పిల్లలు ఇంకా పెళ్లిలే కాలేదు, వాళ్ళు కూడా ఇంకా తాగుడికే నేర్చారు. ఇంకా తండ్రి నేర్చినారు, ఇంకా పిల్లలు కూడా నేర్చుండ్రు. ఇంకా ఇంట్లో కళ్ళు అయినా కానీ ఇంకా తాగుడుకు మరసలేరు. ఆయన ఇంకా పిల్లలైనా పెద్దలైనా తాగి పడుతురు, ఆగం అవుతురు. అట్లని బంద్ చేయాలని తీర్మానం చేసుకున్నాం. ఎన్ని బెల్ట్ షాపులు ఉన్నాయి మీ ఊర్లో? 10-15 ఉన్నాయి. ధనుంజయ్ లాగా ఇతరులు చనిపోవద్దని భావించిన గ్రామ మహిళలు తన మరణానికి కారణమైన మద్యం దెయ్యాన్ని గ్రామం నుంచి తెరమేయాలని కంకణబద్దులయ్యారు. గ్రామంలో మహిళలు చైతన్య ర్యాలీ నిర్వహించి మద్యం విక్రయాలపై నిషేధం విధించారు. బెల్ట్ షాపులు నిర్వహించి మద్యం విక్రయాలకు పాల్పడితే 1,00,000 రూపాయలు, మద్యం తాగిన వారికి 20,000 రూపాయల జరిమానా విధించాలని తీర్మానించారు. మద్యం తాగిన వాళ్ళను పట్టిస్తే 10,000 రూపాయలు బహుమతిస్తామని గ్రామ మహిళలు చాటింపు వేయించారు. గ్రామంలో మహిళల ఐక్య పోరాటానికి యువత కూడా మద్దతు పలుకుతోంది. గ్రామంలో బెల్ట్ షాపుల రద్దుకు పోలీసులు, ఎక్సైజ్ అధికారులు కూడా సహకరించాలని యువత కోరుతున్నారు. మునుగోడు నియోజకవర్గంలో మాదిరిగానే ఈ నియోజకవర్గంలో కూడా బెల్ట్ షాపుల్ని బంద్ చేయాలని ఎమ్మెల్యేని కోరుతామంటున్నారు. మా ఊళ్ళో మంచి నిర్ణయం తీసుకున్నాం సార్. ఈ బెల్ట్ షాపులు అమ్మకుండా పెద్ద మనుషులే కానీ, లేడీసే కానీ, పిల్లల పెద్దల కానించి తాగుద్దు అనేది ఒక కంకణం కట్టుకున్నాం. ఏం జరిగింది, మనవాడు చచ్చిపోయాడు పొరగాడు. దానివల్ల నుంచి మాకు నష్టం జరుగుతుంది. ఈ మందు వల్ల నుంచి కొట్టుకుంటారు, పెళ్ళాన్ని కొట్టుడు, ఈ తిట్టుకునుడు, ఇవన్నీ బంద్ కావాలని అంటే మేము పెద్ద మనుషులు నిర్ణయం తీసుకొని ఈ పని చేసినాం. ఏపూరు గ్రామ మహిళలు తీసుకున్న మద్య నిషేధ తీర్మానానికి అనుగుణంగా గ్రామంలో బెల్ట్ షాపులు నిర్వహించిన వారందరికీ నోటీసులు జారీ చేశామని చెప్తున్నారు పంచాయతీ అధికారులు. గ్రామంలో రీసెంట్గా ఒక యువకుడు మరణించాడు. దానివల్ల బెల్ట్ షాపులు అన్నీ బంద్ చేయాలని మహిళా సంఘాలు మూకుమ్మడిగా నిర్ణయం తీసుకున్నారు. వాళ్ళు తీసుకొని ఒక వినతి పత్రం ఇచ్చారు. ఈ విషయాన్ని మా పై అధికారుల దృష్టికి తీసుకెళ్లాము. వాళ్ళ నిర్ణయం మేరకు బెల్ట్ షాపులన్నీ బంద్ చేయాలని నోటీస్ ఇవ్వడం జరిగింది. అప్పటి నుంచి బెల్ట్ షాపులన్నీ బంద్ చేసే ఉన్నారు. మద్యంపై పోరాటాన్ని ప్రకటించిన ఏపూరు మహిళలు, గ్రామస్తుల స్ఫూర్తి ఇతర గ్రామాలకు ఆదర్శనీయం. ఎన్ని ఒత్తిళ్లు, బెదిరింపులు వచ్చినా మొక్కవని ధైర్యంతో ముందుకు సాగుతున్నారు ఇక్కడి మహిళలు. ఏపూరు మహిళల మహాపోరాటం అందరికీ స్ఫూర్తిదాయకంగా నిలుస్తోంది. అయితే ఈ పోరాటం ఆరంభ శూరత్వంగా కాకుండా నిర్విఘ్నంగానే కొనసాగితేనే వీరు అనుకున్న లక్ష్యాన్ని చేరుకోగలుగుతారు. ఏపూరు మహిళల దృఢ సంకల్పానికి మహిళా లోకం జేజేలు పలుకుతోంది. కెమెరా పర్సన్ కుశల్తో రేవన్, TV9, ఏపూరు.